ప్రాంక్ వీడియోలు చేస్తారని నిజం బయటపడ్డ తర్వాత వీళ్ళ వెనకాల ఎవరుండి పటేల్ని చంపించారని చెప్పేసి జేడి నిర్ణయించుకుంటుంది. సరే, ఇప్పుడు అతన్ని చూస్తే మీరు గుర్తుపడతారు కదా అని జేడి వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఎలాగైనా సరే అతన్ని చూస్తే మేము గుర్తుపడతాం మేడం. నేను ఫ్రాంక్ వీడియోలో అనుకున్నాం, కానీ ఇలా కేసులో అన్ఎక్స్పెక్టెడ్గా ఇరుక్కుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఫ్రాంక్ వీడియోలు చూస్తూ మేము డబ్బుకు ఆశపడ్డాం, కానీ కావాలని మేము ఏ పొరపాటు చేయలేదు మేడం అనే విధంగా అన్న తర్వాత, మీరు వెంటనే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడ మా వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడతాను. వెంటనే అతని ఆనవాళ్ళు గీసిన తర్వాత అతన్ని గుర్తుపట్టే ఛాన్స్ మీ దగ్గరే ఉండి, ఎలాగైనా సరే మేడం, మీరు ఏ హెల్ప్ చేయమన్నా కూడా మేము ఖచ్చితంగా చేస్తాం అనే విధంగా వెంటనే కిరణ్ని పిలిచి వాళ్ళని తీసుకోవమ్మని చెప్తారు. ఆ సమయానికి వెంటనే కిరణ్ వాళ్ళని తీసుకొని స్టేషన్కి వెళ్తారు. మరోవైపు అసలు పటేల్ని చంపింది ఎవరు, అన్ఎక్స్పెక్టెడ్గా దీని వెనకాల ఎవరున్నారు, అదే కేడి, అదే మనం తెలుసుకోవాల్సింది. వాడు ఎవడో కానీ మన కళ్ళు కప్పి చాలా చంపేశానని చెప్పేసి రిలాక్స్గా ఉన్నాడు. ఈ జేడి ఒక్కసారి కాస్త తూగం వేసిందంటే వాడు తూగంలో వచ్చి పడాల్సిందే అనే విధంగా జేడి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు యువరాజ్ మండిపడుతూ ఉంటాడు. ఏంటత్తయ్య, అసలు మీరు ఏం చేశారు, యువరాజ్ని వదిన ముంగట అలా కొట్టాడు అనే విధంగా అంటుండగా, ఏందమ్మి నీకు మతుండే మాట్లాడుతున్నారా, మీరు కోపంతో పంతంతో ఆలోచిస్తున్నారు, నేను తెలివితో ఆలోచించాను. నువ్వు కౌశిక్ పక్కన కూర్చొని గన్ను పట్టుకొని బెదిరిస్తుండవే, ఇప్పుడు ఆ గన్ను పట్టుకొని బెదిరించిన నీవు తర్వాత నీ కట్టుబట్టలతో బయట ఉంటావురా, ఏమనుకుంటున్నావు? కోపానికి హద్దు అదుపు ఉండాలి. ఆ కౌశికి తలుసుకుంటే చిల్లి గవ్వ కూడా మన చేతికి రాకుండా చేస్తుంది. అలా అని చెప్పేసి నీకు బుద్ధి చెప్పడానికి, అలా కౌశికిని డైవర్ట్ చేయడానికి అలా నీ మీద చెయ్యెత్తాల్సిందిరా. ఆలోచనతో ఏదైనా పని చేయరా, ఆవేశం పనికిరాదు. ఈ ఆవేశంతో ఆ కౌశికి ఆస్తి మొత్తం ఎవరి పేరు మీదో మర్చిపోయావా ఏంది? మన చేతికి ఆస్తి వచ్చేదాకా ఈ కోపాలు ఉంటే చేతికి వచ్చేది చిప్ప తప్ప ఇంకేమీ లేదురా అనే విధంగా వైజయంతి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఎలా అత్తయ్యా? అమ్మి నిమ్మలంగా ఆలోచించు, దారి మనకే కనిపిస్తుంది అని అన్న తర్వాత వెంటనే దివ్యాంకకు ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎవరికి నిషి ఫోన్ చేయడం? దివ్యాంకగా ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే, ఇదేంటి నిషిక ఫోన్ చేస్తుంది. హాయ్ నిషిక. హాయ్ దివ్యాంక, ఏంటి ఇప్పుడు గుర్తొచ్చిందా ఈ ఫ్రెండ్? అవును, ఇదంతా కాదు, నీతో చిన్న పని పనింది. ఇప్పుడు కొత్త పదవికి మా మామయ్య హెల్త్ బాగలేదు. ఇప్పుడు సిఓ పదవికి నా భర్తని చేయమని మా కౌశికి వదిన అంటే సరితూగడు, అంతేకాకుండా అనుభవం లేదని చెప్పేసి మాటలు అంటుంది. దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకు ఆ సిఓ పదవి నా భర్తకు రావాలంటే ఏం చేయాలి? ఏముంది నిషిక, కట్టుబట్టలతో బయటికి వెళ్ళండి. ఏంటి ఈ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది? అవునంటీ, నేను చెప్పేది నిజమే, మీరు విన్నది నిజమే. మీ చేతికి సిఓ పదవి రావాలంటే కోపంతో తాపంతో కాకుండా ఇలా కాస్త సెంటిమెంట్తో కొడితే కౌశికి ఖచ్చితంగా పడుతుంది. ఏందమ్మీ? అవును, ఏముంది, ఇప్పుడు మీ చేతికి సిఓ పదవి రాదు. ఖచ్చితంగా మీరు గొడవ పడుతూ ఉంటారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఎవరో చేతికి వెళ్తుంది. అలా వెళ్ళకుండా మీరు దక్కించుకోవాలంటే కట్టుబట్టలతో బయటకు వచ్చి రచ్చ చేయాలి. ఏందమ్మీ? సరే, ఇప్పుడు నేను గేమ్ స్టార్ట్ చేస్తాను, నేను చెప్పింది చేస్తారు కదా? ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఏ చెప్పితే అది నేను చేస్తాను అని నిషిక అంటుంది. ఏందమ్మీ ఆమె చెప్తుంటే మన చేస్తే మన కొంపకే కొల్లేరవుతుంది. లేదత్తయ్య, ఖచ్చితంగా దివ్యాంక ఆలోచిస్తే దానికి ఖచ్చితంగా మన చేతికి ఇక ఆ సిఓ పదవి వచ్చేలా అనిపిస్తుంది. అవునమ్మా, ఇక మన చేతికి రావాలంటే మనం ఇల్లు నుంచి వెళ్ళి బయటికి వెళ్తేనే అక్కకు మనమేందో తెలుస్తుంది. ఇలా మనం భయపడి తన మోచే కింద నీళ్ళు తాగుతున్నామని చెప్పేసి అక్క బాగా విర్రవిగుతుంది కదా. సరే అబ్బోడా అని చెప్పేసి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అదే సమయానికి ఇక కౌశికి 1 అవర్ తర్వాత తన రూమ్లో నుంచి బయటకు వస్తుంది. ఈలోపు జగదాత్రి కేదార్ కూడా ఇంటికి వచ్చేస్తారు.
వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. అదే సమయానికి కౌశికి పిన్ని అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అదేంటి ఇంట్లో ఎవరు లేరా, అసలు ఎవరు కనిపించట్లేదేంటి, బాబాయ్ పిన్ని లేదా, లేదమ్మా నాకు టాబ్లెట్ ఇవ్వాలే, టాబ్లెట్ కూడా ఇవ్వలేదు, సరే బాబాయ్ టాబ్లెట్ నేను ఇస్తాలే అని చెప్పేసి టాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తుంది. సరే బాబాయ్ వాళ్ళు రూమ్లో ఉన్నట్టున్నారు, నేను వెళ్తా అని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. పిన్ని అని చెప్పేసి వాళ్ళ రూమ్లో వీళ్ళ రూమ్లో చూస్తుంది, ఎక్కడా కనిపించదు. వెంటనే వైజయంతి రూమ్లోకి వెళ్ళి పిలుస్తూ ఉంటుంది. అక్కడ లెటర్ రాసి పెట్టి ఉంటుంది. వెంటనే ఆ లెటర్ని చూసి కౌశికి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ లెటర్లో ఇలా రాయడం ఏంటి అని చెప్పేసి వెంటనే జగదాత్రి కేదార్ అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. అదేంటి వదిన పిలుపులా ఉంది అని చెప్పేసి డోర్ తీస్తారు. పిన్ని పిన్ని ఏమైంది, ఏమైంది అక్క, పిన్నికి ఏమైంది, ఏమైంది అత్తయ్యకి ఏమైంది వదిన అని చెప్పేసి తన దగ్గరున్న లెటర్ తీసి కేదార్ చేతికి ఇస్తుంది. ఆ కేదార్ లెటర్ చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఏం జరిగింది కేదార్, ఆ లెటర్లో ఏముంది, పిన్ని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రాసింది. ఏంటి అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది వదిన అనేసరికి అప్పుడు కౌశికి CEO పదవి కావాలని చెప్పేసి వాడు రూటుగా మాట్లాడాడు. ఇక ఆ పదవికి నువ్వు కరెక్ట్ కాదుగా, అనుభవం ఉండాలిరా అని చెప్పేసి అన్నాను. దానికి ఎలా ఆలోచించారో అర్థం కావట్లేదు. అయినా నేను చేసేది ఎవరి గురించి జగదాత్రి, వీళ్ళ కోసమే కదా, వీళ్ళు ఇలా అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అని అన్న తర్వాత, లేదు వదిన నేను వెళ్ళి అత్తయ్యకు నచ్చ చెప్పి రిషికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి గబగబా వెళ్తుండగా ఇక వెంటనే కౌశికి ఇంటికి వస్తుంది. ఏమైందమ్మా, ఏంటి అల్లొల్లి, ఏం లేదు బాబాయ్ ఇదిగో లెటర్ చూడు, ఏంటమ్మా వీళ్ళు ఇలా వెళ్ళిపోవడం ఏంటి, దరిద్రం పోయిందితే, అయినా వాళ్ళకు గొంతమ్మ కోరికలు ఉంటాయి కదా, పదవి అని చెప్పేసి చేతిలో పడంగా సరిపోయిందా, వెళ్ళిపోనమ్మా, ఎన్ని రోజులు వెళ్తారు, కట్టుబట్టలతో ఎన్ని రోజులు బయట తింటారో చూద్దాం, అది కాదు బాబాయ్, అమ్మా నువ్వు భయపడకు కంగారు పడకు, ఏ గూటి పక్షులు మళ్ళీ ఆ గూటికే చేరాల్సిందే, రాత్రి కాగానే మీ పిన్నికి గోళీలు బువ్వ టైంకు దొరికేది రోడ్డు మీద పడితే ఆ బువ్వ విలువ తెలియదులే అమ్మా అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఈలోపు జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇక అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా వెళ్ళడిపోవంటే ఏముంది, ఖచ్చితంగా వదినను బ్లాక్మెయిల్ చేసి ఆ CEO పదిలో కూర్చునడానికి ఇది నాటకం ఆడినట్టున్నారు కేదార్, అయినా సరే ఇలా బ్లాక్మెయిల్ చేసి వదినను ఇలా ఇబ్బంది పెట్టి ఇలా చేయడం కరెక్ట్గా అనిపించట్లేదని చెప్పేసి ఈ విధంగా జగదాత్రి అంటూ ఉంటుంది. మరోవైపు టీవీ ఇక పెట్టాలని చెప్పేసి అనుకుంటున్న అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఈలోపు కట్టుబట్టలతో బయటకు వచ్చిన అమ్మి ఈ దివ్యాంక మాటలు విని రేషానికి పోయి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది కదమ్మి, లేదత్తయ్య ఖచ్చితంగా దివ్యాంక వస్తుంది అని చెప్పేసి దివ్యాంక ఇక ఫోన్ చేసి అక్కడ ఆగమని చెప్తుంది. అన్న ప్రకారం మీరు బయటకు వచ్చారు, ఇప్పుడు ఆ కౌశికి CEO పదవి నుంచి మొత్తానికి దిగి పిచ్చిదాన్ని కావాలంటే ఇక మీరు ప్రెస్ మీట్లో మాకు ఏ హోదా ఇవ్వట్లేదు, పేరుకు మేము వజ్రపాటి వారసుని, కానీ నన్ను ఇంట్లో ఆడంగి వెదర్లో కూర్చోబెడుతుంది, మా అక్క మొగరాయిలాగా పెరిగి అన్ని బాధ్యతలు తీసుకుంటుంది, అలాంటప్పుడు నా ఆస్తి నాకు ఇవ్వమని నువ్వు ఒక చిన్న అలా గాలికి ఒక మాట చెప్పావనుకో, ఆ 10 మందికి వెంటనే పేపర్ యాడ్లు ప్రతి ఒక్కటి కౌశికి పరువుతో పాటుగా మనకి ఇక చేతికి CEO పదవి వస్తుంది. ఇలా చేద్దామంటే మన వెనకాల ఖచ్చితంగా మన ఆఫీస్లోనే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు పార్ట్నర్స్, ఆ తర్వాత నీ చేతికి CEO పదవి, మీ అక్క CEO పదవి నుంచి కిందికి దిగి ఇంట్లో బియ్యం కౌంట్ చేసుకుంటూ కూర్చోవడం అనేసరికి అమ్మి ఇదేదో భయంగా ఉంది, అత్తయ్య నువ్వు కంగారు పడకు, ఏదైనా మన చేతికి రావాలంటే ఈసారి వదినను దెబ్బ కొట్టాల్సిందే అని చెప్పేసి వెంటనే ఇక దివ్యాంక అనుకున్నట్టుగా కౌశికిని ఇబ్బంది పెట్టడానికి ప్రెస్ వాళ్ళని పిలిపిస్తుంది. ప్రెస్లో నిషి, యువరాజ్, వైజయంతి ముగ్గురు కలిసి వజ్రపాటి ఇక యువరాజ్ని నాకంటూ ఆ ఇంట్లో ఏ స్థానం లేదు, పేరుకు ఆ ఇంటికి నేను కోడలనని, నా భర్త పేరుకు ఆ ఇంటికి వారసుడు, కానీ వారసుడు పేరుకు మాత్రమే ఆ ఇంట్లో ప్లస్ ఆఫీస్లో మాకు ఏ హోదా లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటుంది నిషి. ఈలోపు టీవీ పెట్టేసరికి ప్రెస్ మీట్లో వీళ్ళు కనబడతారు. ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది. ఇదేంటి బాబాయ్ ఇలా నిషి ఇలా చెప్పడం ఏంటి, ఈ ఇంటి పరువు తీస్తుంది అని, అంతేకాకుండా బిజినెస్ పరంగా
చాలా లాస్ అయిపోతాం, అందరూ మనని అపార్థం చేసుకుంటారని చెప్పేసి జగదాత్రి వాళ్ళకు ఫోన్ చేస్తుంది. వెంటనే జగదాత్రికి ఏదో ఒక కాడ అవుతారు. వాళ్ళు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టించి ఇదంతా రచ్చ చేస్తున్నారు, తర్వాత పార్ట్నర్కి తెలిస్తే ఇబ్బంది పాలవుతాం అన్న తర్వాత వెంటనే జగదాత్రి కేదార్ అందరు కలిసి ఆ ప్రెస్ మీట్ని ఆపడానికి వెళ్తారు. అక్కడ దివ్యాంక కనబడుతుంది. దీని వెనకాల నాటకం ఆడించి దివ్యాంక అని తెలిసిన తర్వాత కౌశికి ఉగ్ర రూపానికి దివ్యాంక తట్టుకోగలదా అనేదే రేపటి చెప్తా.